లెక్కలు ఇవి, మేము ఈ అప్పు చేయలేదు. కేటీఆర్ చెప్పిన ప్రకారం 3,50,000 కోట్లే. కాబట్టి ఒకసారి ఇది కూడా వినిపిస్తాం మీకు. డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. ఇవి వీళ్ళు అసెంబ్లీలో బావబావమడ్డులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు. నా పౌరుషం ఇది వాళ్ళకి తర్వాత చెప్తా. క్వశ్చన్ ఇక్కడ వీళ్ళకు లెటర్స్ రాస్తున్నాం. దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి. దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో, పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తా వీటిని ఫోటోలు తీసి. మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి. మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు? సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తా, సీల్డ్ కవర్ ద్వారా పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ పంపిస్తా. అటుగే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు మీరు కూడా మీరు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి మీరు సమాధానం చెప్పండి అని స్పష్టంగా చెప్తా ఉన్నా. నిన్న కూడా నేను స్పష్టంగా చెప్పిన ఆ అంకెలు కూడా మీ పత్రికలు వచ్చినాయి. దీన్ని కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తా టోటల్గా. అంటే మీరు ఏదో మాట్లాడేసి అసలు దానికి జవాబు చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు వినిపించిన 3,50,000 కోట్లని కేటీఆర్ అంటాడు, 4 లక్షల కోట్లని హరీష్ రావు అంటాడు, ఎవరు మాట్లాడాడు. మిగిలిన లోన్లు డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. అంటే సరే, కేటీఆర్ 3,50,000 కోట్లు పెరుగుబడి చెప్పిండు, హరీష్ రావు 4 లక్షల చిల్లర చెప్పిండు. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా సిద్ధం ఉన్నా. మరి మీరు ఒకటి స్పష్టంగా మొత్తం 8 అప్పులు బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లు. అప్పులే
గ్యారెంటీ అంటే 4 రకాలు. ప్రభుత్వం తెచ్చిన అప్పు FRBM 3,89,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ ద్వారా తెచ్చిన అప్పు 1,27,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPVs అండ్ సర్వీస్ బై దెమ్ అది 95,000 కోట్లు, నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేట్ ఇవే 6,71,000 కోట్లు ఉంది. ఇది కాకుండా విద్యుత్ సంస్థలది 1,09,000 కోట్లు. మొత్తం కలిపి అప్పులు వాళ్ళు వదిలిపెట్టిపోయిన బకాయిలు కలిపి నాకున్న సమాచారం ఇది ఆ గవర్నమెంట్ అధికారిక లెక్కలు. ఇది 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి నేను సిద్ధంగా ఉన్నా. రెండవది మిగతా అప్పులు మేము తేలేదు కార్పొరేషన్ తెచ్చినాయి అంటున్నారు. సో కార్పొరేషన్ తెచ్చిందంటే ఏ కార్పొరేషన్ తెచ్చింది? కాళేశ్వరం కార్పొరేషను, దానిలో పాలమూరు ప్రాజెక్టు, కాలపూడి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం తెచ్చినవి. ఇవి అప్పులు కావు, మేము తేలేదు అంటున్నారు. దీనికి మీరు తేకపోతే దీనికి మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తేకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు కొంత కంతులు మీరు ఎందుకు కట్టినరు? మీరు అప్పులు తేకపోతే మీరు అలా బుకాయిస్తున్నారు కదా. దీనికి మరి నేను స్పష్టంగా నిన్న చెప్పిన ప్రతి సందర్భం చెప్పిన అసెంబ్లీ కూడా మాట్లాడినా. మరి ఈ యొక్క మీరు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినప్పుడు రైతులతో కట్టిస్తారా? కార్పొరేషన్ ఏమి ఇచ్చిండ్రు? గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ ఆదాయం ద్వారా చేస్తామని. కార్పొరేషన్ ఆదాయం ఇదే కదా, వ్యవసాయం ద్వారా మాకు ఇంత కట్టిస్తామని రాసిండ్రు, అగ్రిమెంట్ చేసిండ్రు. మరి రైతులతో కట్టిస్తామని చెప్పండి. మిషన్ భగీరథ తెచ్చినప్పుడు మేము తేలేదు. మళ్ళీ మిషన్ భగీరథ తెచ్చినప్పుడు ఎవరు కట్టాలి? అంటే మంచినీళ్ళు తాగుతున్న ప్రజలు కట్టాలా? సో వీటికి అందుకే కేసీఆర్ తోటి సరే పోని అసెంబ్లీకి రమ్మంటే రాలేదు కేసీఆర్, పోని ప్రెస్ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఎక్కడో పెట్టినప్పుడు బహిరంగ సభలు పెట్టి బయటకు పోయిండు కదా, పోనీ ప్రెస్ వాళ్ళకు పెట్టి ప్రెస్ మీట్లు చెప్పండి, ఇవాళ చెప్పండి. పోనీ నేను ఈరోజు కూడా నేను రమ్మంటే ఈరోజు కూడా మీరు సిద్ధమంటే అదేది మన ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా, పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే ఎంట్రీ వాళ్ళు అసెంబ్లీ ఏం మాట్లాడింది, దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి. నేను రాజీనామా సిద్ధంగా ఉన్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, శరం ఉందా, చీము రక్తం మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం, రోషం, చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. ఆనాడు మీరిప్పుడు గొప్పగా చెప్పుకునేటువంటి మీ కుడి భుజాలు ఎడమ భుజాలు, రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ అని మాట్లాడుకున్నారు జిల్లా నాయకులు. ఒక్క సీటు లేకుండే, ఒక ఎమ్మెల్యే సీటు లేకుండే, ఒక ఎంపీ సీట్ లేదు, ఒక ఎంపీటీసీ లేదు, ఒక జడ్పీటీసీ లేకుండే. నేను ఆనాడు రాజీనామా చేసిన తర్వాత జిల్లాల పాదయాత్ర చేసి మీరు అధికారంలో బీఆర్ఎస్ అధికారం రావడానికి పాలమూరులో 7 సీట్లు వచ్చినాయి. మీరు గెలిచింది ఎన్ని సీట్లు? 63. 3 సీట్లు ఎక్కువ వచ్చినాయి. దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉండింది. మీ ఇప్పుడు నా చరిత్ర తెలుసుకోండి. నా చరిత్ర తెలుసుకోండి. నేను ఏదో ఆషామాషిగా మీలక పూటకో మాట అబద్ధాలు మాట్లాడి వ్యవహారం చేసుకోవడానికి కాదు. నేను మాట మాట్లాడంటే దానికి కట్టుబడి ఉంటా. ఇప్పటిదాకా ఉన్నా, రేపుడు ఉంటా, ఇప్పుడు ఉంటా, రేపుడు ఉంటా. ఎనీ ఇష్యూ మీరు సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుకుంటూ
మళ్ళీ నాకు పౌరుషం లేదు రోషం లేదు మాట్లాడితే నేను అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు కూడా సార్ నిన్న ఏం జరిగింది, నేను గాంధీ భవన్లో నాకు ఈరోజు నిన్న డ్యూటీ ఉండింది కాబట్టి వచ్చిన ప్రజలకు దరఖాస్తు తీసుకుంటా ఉన్నా, అక్కడికి వెళ్ళి బయలుదేరామని. ఇంతలోపే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అదేది టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరిండు అన్నాడు. నేను ఇమీడియట్గా ప్రెస్ వాళ్ళకి చెప్పిన, నేను కూడా అమరవీరుల స్తూపం కాడికి వస్తున్నా అని చెప్పిన. సరే, ఈ మధ్యలోనే అంతకంటే నాకంటే ముందు మంత్రులు మీటింగ్ పెట్టినారు అక్కడ. సో వాళ్ళు వెయిట్ చేసిపోయారు, నేను వచ్చాను. సరే, ఈ మధ్యలో అరెస్ట్ చేసినాడు. సో అది సరే, పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిందనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకో విషయం తెలియదు. కానీ తెలంగాణ భవన్ రాలేదు కాబట్టి ఆ వంక చూపించి అంటే నాకేమైనా భేషజాలు ఉన్నాయా? అట్లా ఉంటే నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెడతా? మర్యాద రమ్మని ఎందుకు చెప్తున్నా? క్వశ్చన్ ఆఫ్ నేను అబద్ధాలు చెప్పటోని కాదు, నా ఆత్మగౌరవం, క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు ఏదో నోరు దించుకొని అబద్ధాలు మాట్లాడి చీము రక్తం పరుషంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. ఐ స్టాండ్ బై మై వర్డ్. నా చరిత్ర తెలుసుకో. అదే ఆత్మగౌరవం కోసం నేను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఒక అధికారి మాట్లాడితే ఆనాడు నేను చెప్పేది ఆల్మోస్ట్ 30 ఏళ్ళ కింద, మళ్ళీ ఉద్యోగాన్ని పోయి వ్యవసాయం చేసుకున్నా. నేను వ్యాపారం చేసి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చిన. రాజకీయాలకు వచ్చి కాదు నేను మీ లెక్క అడ్డగోలుగా సంపాదించే కార్యక్రమం చేసింది. నేను చెప్తున్న ఖబర్దారు చెప్తాను ఇంకోసారి, అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలు ఆరోపణ చేస్తే మర్యాద ఉండదు, పద్ధతి కూడా కాదు. ఇప్పుడు నేను గౌరవంగా సంబోధిస్తున్నా. హరీష్ రావు గారు, కేటీఆర్ రామారావు గారు, కేసీఆర్ గారు, దీనికి మీరు సమాధానం పంపండి. ఇప్పుడే మొత్తం మీ అందరికీ విలేకరులకు అందరికీ కూడా నేను రాసిన అంకెలు, ఈ అంకెలు అనేది నేను తయారు చేసిన అంకెలు కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి లెక్కలే, అవే లెక్కలే మీ ముందు ఉంచుతున్నా. అందరి విలేకరులకు ఇస్తా, కేటీఆర్ పంపిస్తా, హరీష్ రావు పంపిస్తా, కేసీఆర్ పంపిస్తా. దీనికి మీరు సమాధానం రాసి పెట్టండి. సాయంకాలం 5 గంటలకు నేను అక్కడికి కూడా వస్తా అని చెప్తున్నా. వాళ్ళు చెప్పాలి కదా. అరే వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ రావాలి కదా. అరే వినమ్మా, విను క్వశ్చన్. అరే మీరు 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 నేను నిజంగానే పారిపోవటనైతే నేను ఎందుకు పిలుస్తా? మొత్తం మీరే కదా న్యాయ నిర్ణేతలు. దీనిలో ఏది అబద్ధం చెప్పాలి కదా. నేను రాజీనామా చేస్తా ఉన్నా, మీరేం చేస్తారో చెప్పండి అంటున్నా, చెప్పి రాండి అంటున్నా. మీరు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మీరు ఇవి అబద్ధమని నేను రుజువు చేస్తే, అంటే ఇవన్నీ నిజమని రుజువు చేస్తే, పోనీ మీరు చెప్పినటువంటి అబద్ధాలను నేను రుజువు చేస్తే మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఎవరికి ఉంది ఎవరికో తెలుస్తుంది కదా. పాలమూరు పౌరుషమా లేదు కల్వకుంట్ల పౌరుషమా చెప్పాలి కదా. తన్నీరు పౌరుషమా చెప్పాలి కదా. ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను ఎప్పుడు కూడా తోక ముడుచుటోని కాదు, పదవులు కాదు నాకు ముఖ్యము, నా ఆత్మగౌరవం నాకు ముఖ్యము. ఏది పడితే అది రాసి ఏది పడితే అది మాట్లాడి చేస్తే నేను ఊకుంటోని కాదు. డెఫినెట్గా నేను నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. మీ పౌరుషం ఏంది? మీరు రాజీనామాలు చేస్తారా ఏదో చెప్పాలి కదా. మీరు చెప్పి ఇప్పుడు ప్రశ్న చెప్పిన టైం ఇప్పుడు 11 అయింది, నా 5 గంటలు అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ లోపల మీరేం చేస్తారో చెప్పండి. చెప్పి ప్రెస్ మీట్కు సాయంకాలం 5 గంటలకు ఎక్కడది సోమాజిగూడ ప్రెస్ క్లబ్. నేను వెళ్తా. చెప్పాలా వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా. నేను రాజీనామా చేస్తానా? అరే కూర్చుంటమ్మా, వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి కదా. నేనేమంటే ఇప్పుడు పౌరుషం గురించి చీము రక్తం గురించి మాట్లాడిరు. నేను చెప్పిన దానికి కట్టుబడి నేను సిద్ధంగా ఉన్నా. మీ పౌరుషం ఏందో మీ రోషం ఏందో
మీ పరపతి ఏందో మీరు చెప్పాలి కదా. ఆ దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా రాజీనామా చేస్తాం చెప్పాలి కదా, అప్పుడు తెలుస్తుంది కదా. తోక నేను ముడిచినా మీరు ముడిచినరా తెలుస్తుంది కదా. అరే కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా పోనీ కేసీఆర్ అసెంబ్లీకే ముఖ్యమంత్రి ఎన్ని పిలిచినా ఎన్నిసార్లు రాలే. నేను ఆ వంక పెట్టి తప్పించుకొని మాట్లాడుతున్నాను. పోనీ కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ ప్రెస్లో చెప్పండి ఒకటి. మీ తండ్రి గారితో మీ మామగారితో ప్రెస్లో చెప్పండి ఇది అబద్ధమని, చాలు కదా. ఎవరి బండారం బయటపడుతుంది కదా. అరే నాకు సమాచారం ఉండదు సందర్భంలో నేను ప్రెస్లో చూసి నేను దాని మీద రియాక్ట్ అయినా. నా ప్రభుత్వంలో భాగస్వామి కదా, నాకు బాధ్యత ఉంది కదా, అందుకే రియాక్ట్ అయినా. మీరు చెప్పండి అంటున్నా. పాలమూరు పౌరుషానికి ఉందా లేదా, చీము రక్తం ఉందని మాట్లాడి హరీష్ రావు, నీకుందా నాకుందా అనేది తెలుపుతుంది కదా. నేను రాజీనామా చేస్తా చెప్తున్నా, ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవి రాజీనామా చేసి చెప్తున్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. చెప్పండి, సమాధానం చెప్పండి, ప్రెస్ చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇప్పుడు నేను 5 గంటలకు మీరు ఈ లోపల ఇప్పుడే నేను ఒక అరగంట లోపల మొత్తం వాట్సాప్లు కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్ పెడతా. మీరు కూడా జవాబు అనేది రాసి మీరు పంపండి సంతకం చేసి. నేను ప్రతి పేజీ పైన సంతకం చేసి పెడతా, ఒక పేజీ కాదు ప్రతి పేజీ చేస్తా. అది కూడా మళ్ళీ మీరు అనొచ్చు అది కాదు పంపలేదు. నేను ప్రతి పేజీ పైన కూడా సంతకం చేసి పెడతా. చెప్తే కదా నేనే. ఇప్పుడు కూట్ల రాయి ఎత్తలేనోడు ఏట రాయి ఎత్తనాడ, దీనికి సమాధానం చెప్పలేక మీరు చేసి చెప్పండి మొదలు, దాని సంగతి మాట్లాడదాం. కేసీఆర్ను పదే అసెంబ్లీ రమ్మని పిలవడం జరిగింది. ఏ రోజు రాలే. మొక్కుబడిగా బడ్జెట్ అప్పుడు ఒకసారి వచ్చిండు, నమస్కారం చేసి వెళ్ళిపోయింది. కరెక్ట్ కాదు కదా. మీకంత నామోషం ఉంటే కొన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదు. ఈ అంకెల్ తప్పు, జూపలు చెప్పిన అంకెల్ తప్పు అని చెప్పరాదు. ఇవే కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 23 ఎన్నికలప్పుడు 7,232 కోట్ల 40 లక్షల రూపాయలు రింగ్ రోడ్ అంతే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చిన మర్నాడు రెండో రోజే 5,800 కోట్లు ఇవే డబ్బుల్ని రైతు భరోసాకు చెల్లించారు. నేను దీనిపైన కూడా ఆ రోజు మాట్లాడాను, నేను కూడా కట్టుబడి ఉన్నా దీనికి కూడా, ఈ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం, నేను ఇది పక్కదారి పట్టేడు కార్యక్రమం నేను చెయ్య. వాళ్ళు పక్కదారి పట్టేందుకు ఏదైతే మాట్లాడుతున్నారో నేను దానిపైన సపరేట్గా మాట్లాడుతాను, దానిపైన సపరేట్గా స్పందిస్తా. ఇప్పుడు దీన్ని వాళ్ళేదో మైండ్ గేమ్ ఆడుతూ దీని మీద సమానం చెప్పాల్సి వస్తుందని, ఏదో పారిపోయిండని, చీము రక్తం లేదని, పౌరుషం లేదని మాట్లాడింది. కాబట్టి ఈ చర్చ, అరే చర్చ ఏంది దీనిలో స్పష్టంగా ఉంది కదా. నేను మీకు చర్చకు చెప్పిన లెక్కలు దీనికి జవాబు చెప్పండి, దీనికి జవాబు రాసి పంపండి, నేను సంతకం చేసి పంపిస్తున్నా. సారాంశం ఇదే కదా, సారాంశము ఇదే కదా. పరీక్ష పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది పరీక్ష రాస్తేనే కదా. ఇది నా పరీక్ష, నేను జవాబు రాసిన, నాకు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి నేను జవాబు రాసిన. మరి నీవు కూడా రాయి, ఏం రాస్తావు రాయి, ఫెయిల్ అవుతావా? ఎవరు అరే మరే ఈ డొంక తిరుగుడు, ఈ సాకులు చెప్పొద్దు, లంగ సాకులు చెప్పొద్దు. మరి నీవు జవాబు రాసి వాడు అడుగుంటాడా? నీవు జవాబు రాసి వాట్సాప్ పెట్టి వాడిని అడుగుంటాడా? ఎవరు అడుకోరు కదా. చెయ్యి, నీ బండారం బయటపడుతుంది. ఇక మాటలు వద్దు. అరే నేను స్పష్టంగా నేను స్పష్టంగా
వాడు పెడుతున్నాడు కదా, వాట్సాప్ పెడుతున్నా మెసేజ్ పెడితే అన్ని పెడితే జవాబు ఇవ్వమని చెప్తా. నేను రాసినా కదా. అరే మళ్ళీ క్వశ్చను చిన్నపిల్లల లెక్క మాట్లాడడం కాదు, చిన్నపిల్లలకి మాట్లాడడం కాదు. మీరు నేను రాసిన దానికి వాట్సాప్ పెడుతున్న సమానం పెట్టండి అన్న. మీరేం చేస్తారో చెప్పండి, అది కూడా చెప్పండి, ప్రెస్ మీట్ చెప్పండి అన్న. సాయంకాలం 5 గంటలకు నేను వస్తా అని చెప్తున్నా. నేను రాజీనామా చేస్తున్నా చెప్పిన. మీరేం చేస్తారో చెప్పాలి కదా. డొంక తిడు సమాలు వద్దు, దీనికి జవాబు పెట్టండి. మీరేం చేస్తారో చెప్పి రాడాడికి. నేను రుజువు మీరు ఏం చేస్తారో చెప్పి రాడాడికి. మీరు రాజీనామా చేస్తారా, పార్టీని రద్దు చేస్తారా? నేను చెప్పినా, నేను కట్టుబడి ఉన్నా. అది మీరు ప్రెస్ మీట్ చెప్పండి, మీరేం చెప్పండి. ఎవరు తోక ముడిచిండ్రు, ఎవరికి పౌరుషం ఉంది, ఎవరికి రోషం ఉంది, పాలమూరు పౌరుషమా ఉందా లేదా, ఇంకోటి కలవకుండా పౌరుషం తేలిపోతుంది కదా. థ్యాంక్ యూ.